మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మీ చేతి వంట సెగ్మెంట్ లో మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్ రెడీ. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు సంతోష్ లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బిఎన్ రెడ్డి నగర్. బిఎన్ రెడ్డి నగర్. ఓకే. హలో అండి. మీ పేరేంటి? వార్షిక అండి. వార్షిక. వార్షిక. ఓకే. మీరు ఎక్కడి నుంచి అండి? బిఎన్ రెడ్డి నుండి. సో మీ ఇద్దరు పరిచయం ఉంది? ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే, మరి ఇద్దరు రెడీయా టేస్టీ వెరైటీస్ చేయడానికి? రెడీ అండి. సో ఏం ప్రిపేర్ అయ్యారు వార్షిక గారు మీరు? పెసర వడలండి. పెసర వడలు. మీరండి? కొర్రల సేమియా పాయసం. కొర్రల సేమియా పాయసం. ఓ స్వీట్ హాట్ బాగుంది. పాయసము వడలు మంచి పండగ దీనిలాగా. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు వంట? మీరు చేస్తారా? చేస్తాను. ఓకే. ఓకే అండి, మరి పెసర వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రుబ్బిన పెసరపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. వార్షిక గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అన్ని మిక్స్ చేసుకొని ఇంక వేసేసుకోవడమే కదా. సో నూనె వేడి పెట్టేసుకోండి. పెట్టండి. ఫస్ట్ పెసరపప్పు ఒక 2-3 అవర్స్ నానబెట్టాలండి. నానబెట్టి మిక్సీ పట్టుకొని పచ్చగా పట్టుకోవాలి. పచ్చగా మిక్సీ చేయాలి. గిన్నె వేసేసుకుంటాం. ఉప్పు అండి కొద్దిగా, కొద్దిగా జీలకర్ర, ఓకే, తరిగిన ఉల్లిపాయ 1 అండి. సో కొంచెం మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా తగులుతుంటే మనకి బాగుంటుంది కదా గారెల్లో వడల్లో. కొద్దిగా అల్లం అండి. అల్లం ఓన్లీ అల్లం ఒకటే? అల్లం ఒకటే. సో అల్లం ముక్కల్లా కాకుండా పేస్ట్ చేసి వేసేస్తున్నారు, దాంట్లో మొత్తం కలిసిపోతుంది కదా. కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలండి. ఓకే. కొత్తిమీర అండి కొంచెం. కొద్దిగా పుదీనా. ఓకే. బాగా కలుపుకోవాలండి. సో ఎలాగో మనకి పెసరపిండిలో తడి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. దీంట్లో ఇంకేం పిండి ఏం వాడక్కర్లేదండి? అని కొద్దిగా లూజ్ అవుతే బియ్య పిండి వాడుకోవచ్చండి. ఏదైనా పిండి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో సరిపోయిందండి? సరిపోయిందండి. ఓకే. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం వేసి చూసుకోండి, కాగిందంటే మిగతా వేసేసుకోవచ్చు. ఓకేనా? సో సింపుల్ వెరైటీ కదా. సింపుల్ అండి, కొంచెం అండ్ హెల్దీ కూడా. అంటే డీప్ ఫ్రై చేసుకుంటే మనం హెల్దీ అనుకోకూడదు. ఎందుకంటే కొంచెం డీప్ ఫ్రై అనగానే మనకి అది అంటే టేస్టీ స్నాక్ అంతే. హెల్దీ వెరైటీస్ ఇంత నూనె వేసి ఇప్పుడు చూసేవాళ్ళు హెల్దీ లేకుండా ఉంటే హెల్దీ. అంటే ఇప్పుడు ఇదే పేస్ట్ ని మనము కట్లెట్స్ లాగా వేసుకుంటే అప్పుడు పాన్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. అప్పుడు ఆయిల్ ఎక్కువ యూజ్ చేయం కదా. అవును, దానికి ఏంటంటే తక్కువే పడుతుంది కదా ఎలా. అవును. సో ఎప్పుడు శనగపప్పు ఎక్కువ అలాగే మినపప్పు వీటితోనే ట్రై చేస్తుంటాం. అవునండి. సో కొంచెం పెసరపప్పుతో కూడా టేస్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. సో ఏం చేస్తుంటారు వార్షిక గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. మీ వారు ఏం చేస్తుంటారు? ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి. ఓకే. పేరేమిటి? మధు అండి. పిల్లలు? ఒక పాప అండి. ఒకటే పాప? ఒకటే పాప. ఎంత వయసు? 3 years అండి. పేరేంటి? మిథున. మిథున. బాగున్నాయి. మీ ఇంట్లో మీ పేరు వార్షిక, మీ అమ్మాయి పేరు మిథున. సో మీ పాపతోనే మీకు కాలక్షేపం సరిపోతుందా? చిన్నది కదా ఇంకా. అవునండి. ప్లే స్కూల్ కి అలా ఏమైనా వెళ్తుందా? వెళ్తుందండి స్కూల్ కి. ఎల్కేజీ అండి. ఎల్కేజీ. 3 years కి స్కూల్ కి వెళ్ళిపోతుందా? అది వరకు అయితే 4 years వచ్చేదాకా స్కూల్ పంపించేవాళ్ళు కాదు. 5 years మినిమం 5 years ఉండేది కదా. ఇప్పుడైతే అసలు 2 years కే ఆ ప్లే స్కూల్స్ PP1 PP2 ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. మీ ఇద్దరికి ఎలా పరిచయం? మేము ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అంటే అదే ఎలా అయింది మీ ఫ్రెండ్షిప్? మా పాప వాళ్ళ పాప క్లాస్మేట్స్. ఓ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఓకే ఓకే. చాలా మంది ఇలా కూడా కలుస్తుంటారు కదా అంటే స్కూల్ కి దగ్గర కలుస్తుంటాం కదా. అవునవును, రెగ్యులర్ గా వచ్చి. సో దీంట్లో కాంబినేషన్ ఏ పచ్చడి అయితే చాలా బాగుంటుంది? దీనిలో టమాటా చట్నీ అయితే బాగుంటుంది. టమాటా చట్నీ బాగుంటుంది. మీకు టమాటా పచ్చడి బాగా ఇష్టమా? నాకు కూడా ఇష్టం. దేనికైనా కూడా టమాటా పచ్చడి అంట ఫస్ట్ నేను కూడా.
మనకు నచ్చిన పచ్చళ్ళు అయితే ఎప్పుడు ఎలా దేంతో తిన్నా బాగుంటుంది కొన్ని, ఎందుకంటే మామూలుగా అయితే ఇప్పుడు గారెలు అనేసరికి కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. దీనికి స్పెషల్ కానీ ఎవరికైనా కొంచెం టమాటా అంటే కొంచెం టేస్ట్ ఇష్టం ఉంటుంది. ఇది మీకు కూడా ఇష్టమా? నాకు కూడా టమాటా ఇష్టం. వెరీ గుడ్, బాగుంది. ఇవి వేయిపోతున్నాయండి. ఓకే, సో అన్ని సింపుల్ వెరైటీస్ చేస్తూ ఉంటారు, అవునండి. ఫాస్ట్ గా అయిపోయేవి, ఎక్కువ సేపు పొయ్యి దగ్గర టైం స్పెండ్ చేయకుండా. అవునండి. ఓకే, అంటే మీరు అది వరకు ఏమైనా వర్క్ చేసేవాళ్ళ లేకపోతే ముందు నుంచి? ఓకే, ఆ ప్రోగ్రామ్ చూస్తుంటారా? రోజు చూస్తానండి, మా పాప కూడా చూస్తూ ఉంటది. చూస్తూ ఉంటుందా? అడుగుతూ ఉంటుందా అవి కావాలి అని చెప్పేసి? ఓకే, అవి ఇంగ్రీడియంట్స్ వస్తాయి కదండి, అవి చూస్తూ ఉంటది. వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి, కొంచెం నేర్చుకుంటూ ఉంటారు. అయినా ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, అసలు వాళ్ళకి ఏమి చెప్పనవసరం లేదు, వాళ్ళే మనకి చెప్తారు. అందరూ వాళ్ళే చెప్తున్నారు. ఓకేనా? ఓకే అండి. ఓకే గీత గారు, ఓకే, పెసర వడలు రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా పెసర వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర వడలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెసరపప్పు పేస్ట్, ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసర వడలు రెడీ. ఓకే, మరి వేడివేడిగా పెసర వడలు రెడీ అండి. రాజు గారు, చాలా బాగుంది, టేస్ట్ చూడండి మీరు కూడా. టేస్ట్ కూడా బాగా వచ్చింది. కచ్చపచ్చకు గ్రైండ్ చేసుకున్నాం కదా, సో అవి వేగి పై లేయర్ లో ఉన్న పప్పు మంచిగా కరకరలాడుతూ వచ్చింది. అంటే సింపుల్ గా చేసుకోవచ్చు యాక్చువల్ గా. మనము ఆ పప్పు కొంచెం నానబెట్టేసి టైం కూడా ఎక్కువ పట్టదు. బాగుందండి టేస్టీగా. ఓకే అండి, చూసారు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు వడలు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా: యాపిల్, బంగాళదుంప. ఈ రెండింటికి చక్కటి అనుబంధం ఉందండి. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, బంగాళాదుంపలు ఉన్న సంచిలో యాపిల్స్ కూడా నిల్వ ఉంచినట్లయితే బంగాళాదుంపలు చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి, అలాగే యాపిల్స్ కూడా చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి.